అయినంత వరకు ఇలాంటి వారికి ఎక్కడున్నా కొంచెం మనవంత సహాయం చేసి మనవంతగా కొంచెం ఆధారం చూపించాలని చెప్పేసి ఒక ఆలోచన. చూసారు కదా, గతంలో మనం తల్లిగారి కోసం వీడియో పెట్టాం. మళ్ళీ ఏంటంటే వాళ్ళ పరిస్థితులు చూపిస్తున్నాను. ఇదంతా కూడా మీకు ఇంతవరకు మీరు సహాయం చేసి మీ పెద్ద మనిషిని సాటుకుంటారని చెప్పేసి మనం వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ మీకు ఎవరికైనా కొద్దిగా సహాయం చేయాలనుకుంటే కొంచెం రాళ్ళు, సిమెంట్ రాళ్ళు, కొద్ది సిమెంటు, కొన్ని రేకులు వేసి మనం కానీ వాళ్ళకి ఇల్లు కట్టించగలిగితే దేవుడికి నిజంగా మహాకృప. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నవారు ఆలోచించండి. తల్లి చెప్పమ్మా ఈ సమస్య. తల్లిగారు పరిచయం కాళ్ళు కింద పెట్టుకోకూడదు. తల్లిగారు ఇప్పుడు చూపించాను, ఇప్పుడు చూపించాను. మనకి వీలైనంత వరకు వీళ్ళకి సహాయం చేసి మన పెద్ద మనసును చాటుకుందామని ఈడ చూస్తున్న ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కూలి పని చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో ద్వారా కొద్దిగా సహాయం చేయాలని నాకు ఒక ఆలోచన. ఏమైనా కొంచెం మనం పైకి లేపి రాళ్ళు లేపి ఒక్క 4 రేకులు కానీ వేసేస్తే ఇలా నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. మన కన్న తల్లిదండ్రులు మనం చూసినా చూడకపోయినా, ఒకవేళ మన బిడ్డలు మనం చూసినా చూడకపోయినా, ఒకవేళ గతంలో ఏదైనా జరుగుండొచ్చు, కానీ ఇప్పుడు వీడియో చూస్తున్నవారు ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పి నా వంతు ఆలోచనతో నేను వీడియో పెడుతున్నా. వీడియోంతవరకు మీరు సహాయం చేయండి. నమస్కారాలు. కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, కింద కూర్చో. చూశారు కదా, ఒకప్పుడు మనం ఫస్ట్ వీడియో పెట్టే వాళ్ళని ఇలా చూపించి ఇలా కొంచెం ఏమైనా ఆధారం చూపి కాలు బాగాలేదని చెప్పేసి ఒకసారి మీకు వీడియో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ ప్రాంతానికి అనుకోకుండా వచ్చి ఇల్లు చూపించడం జరుగుతుంది. తల్లిగారి కాలు అప్పుడైతే భయంకరంగా ఉండింది. దేవుని మహాకృప వల్ల కాలు కూడా తగ్గడం. ఈ తల్లిగారి కొరకు మనం సహాయం చేయమని ఒకప్పుడు అడిగాం. దేవుని మహాకృప వల్ల ఏంటంటే మళ్ళీ ఎందుకో వీడియో పెట్టాలనిపించింది. వీలైనంత వరకు మీరు ఇలా సాయం చేయాలి. ఎందుకంటే పాపం 4 పిల్లలు ఉన్నారంట. బడికాడ ఇక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ కాడికి వెళ్ళి అన్నం తెచ్చుకోవడం, తినడం ఇలాగ గడిపేస్తానని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ తల్లిగారిని జ్ఞాపం చేసుకోండి, ఇల్లుని జ్ఞాపం చేసుకోండి. మీకు ఒక్కరికైనా జాలి కలిగితే కొద్దిగానే సహాయం చేస్తారని చెప్పి మనం వీడియో పెడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. చూశారు కదా, ఇది ఒక ఇల్లు ప్రదేశం. ఇదంతా ఇది ముందు చూపించాం మనం. బాగా కూర్చోలేమా, చూపిస్తున్నాను ఇదంతా. ఇది తల్లిగారికి ఉండే ఇల్లు ప్రాంగణం. ఒకప్పుడు మనం అమ్మా ఎవరినా బాగుండేమో ఇప్పుడు పోయిన అర్ధరాత్రమే. ఉంటే ఏదో కర్ర బిర్ర పట్టుకుని బోటు మీద చల్లగా టై చేయబోయినా పడిపోతుంది బయలులో నెయ్యి లేకుండా పైకి చూపు లేకపోయింది. అట్లేదయ్యా కూర్చొని కింద కూర్చుంటా, అదంతా దేవుకుంటా మళ్ళీ తిందంతా ఎక్కి కూర్చుంటా. అప్పుడు కొట్టుకుంటూ కిందకి దిగబాక పైనుండు కింద ఏదో ఒకటి ఉండి కరుస్తుంది. నీకేం కనబడితే అంటున్నాను. ఇదివే కదయ్యా. నిజమే, కానీ ఒక రేకులు ఇల్లు కట్టిస్తే బాగుండు కదా నీకు. రేకులు ఇల్లు బాగుండేది. మరి ఇంట్లో ఉంటున్నావు, రేకులు ఇల్లు లేదా నీకు అక్కడ? మీ ఇల్లు కట్టమంటారు, కట్టలేదయ్యా. కట్టమంటారు. చూశారు కదా ఇల్లు ఒక్క మన స్థితిగతులు. కిందంతా ఇంతకుముందు కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. వీళ్ళకి వీలైనంత వరకు మనం సహాయం చేసి కొంచెం రేకులైనా వేసి కింద రాళ్ళు తగ్గడితే బాగుంటుందని నాకు ఒక చిన్న ఆలోచన. చూశారు కదా, రాళ్ళు లేక ఇది గుడిసి ఈ తల్లిగారి పరిస్థితి ఉంది. మనకి వీలైనంత వరకు మనం కొంచెం వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని కొంచెం ఆలోచన ఇది. ఏదేమైనా చూశారు కదా, ఇది అంతా. నువ్వు బాగా వేసుకో, నువ్వు కూడా బాగా వేసుకో. చెప్పు. చూశారు కదా తల్లిగారి పరిస్థితి ఉందో. మనకి ఎలాంటి వారు కొద్దిగానే సహాయం చేయాలని నా మనస్సు కొద్దిగా చెల్లిస్తుంది. చూశారు కదా, అన్నం తెచ్చుకుండి ఇక్కడే వండుకుండి. అసలు ఎలాంటి పరిస్థితి అంటే అలాంటి పరిస్థితి. తండ్రి గారు కూడా చూడండి, ఈరోజు పాపం ఈ పరిస్థితులు కూడా అయినా ఈరోజు పనికి వెళ్ళాడంటే. ఈరోజే నిన్న వెళ్ళింది పనికి. నువ్వా నా కొడుకు బాతుడు పనికి తెల్లడు బాలకి మధ్యంతా ఇంటికాడే విన్నాడు. ఈ రోజు పోయాడు పనిలోకి. నీ కొడుకు వెళ్ళాడా? ఆయనకి ఎంతమంది పిల్లలా? ఆయన భార్యగా లేదు, వెళ్ళిపోయింది. పిల్లకాలప్పుడే వెళ్ళిపోయింది. ఆ పిల్లడు నాకు ఆడుండేది. ఆడ కొడుకు ఒక రోజు పూట పెట్టడు, ఈ కొడుకు ఒక రోజు పూట పెట్టడు. నాకు అన్నం అతికిడు ఒక 20 ఇస్తున్నా. ఈ మధ్యలో తీడిపోయి ఆ బళ్ళు అన్నం తెచ్చి అమ్మడు. అదయ్యా నా పరిస్థితి.
సరే అమ్మా, ఏదేమైనా కానీ మనకు దేవుడు సహాయం చేయాలనుకుంటున్నా. ఎందుకు వచ్చానో తెలియదు, వేరే పని మీద వచ్చాను. ఖచ్చితంగా దేవుడు అయితే మీకు సహాయం చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు సహాయం చేస్తారు ఖచ్చితంగా. సరే అమ్మా, వందనాలు తల్లి. సరే అన్నగారు, ఖచ్చితంగా ఇల్లు మళ్ళీ చూపించాను మీకు. ఖచ్చితంగా సహాయం చేసే వాళ్ళు సహాయం చేస్తారని చెప్పి నా వంతు నేను ఖచ్చితంగా పెడుతున్నాను. అయితే మీకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే దేవుడు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, రేకులు వేస్తాడు. మీరు ఉంటాకి ఒకప్పుడు ఫస్ట్లో వీడియో పెట్టాను, మళ్ళీ వీడియో పెడతాను, చూశారు కదా ఇలా పరిస్థితి. కిందంతా అసలు ఎలా ఉందంటే పాములు జర్రులు ఇటు వచ్చిన ఇబ్బంది. మరొకసారి చూపిస్తున్నాను. ఇలా చూశారు కదా, అన్నం గుడిలోంచి బడిలోంచి తెచ్చుకునే అన్నం గుడిలో వేసుకుని ఇదంతా బడిలో ఫుడ్డే. మనకి ఇప్పుడు వీళ్ళకి ఏం డబ్బులుగా ఇవ్వద్దు, రాళ్ళు ఇసుక సిమెంట్ కొంచెం మనంతు. సరే తల్లి, ఓకే అమ్మా. సరే అయ్యగారు వెళ్ళొస్తానయ్యా. ఖచ్చితంగా సాయం చేస్తారనుకుంటున్నాను నేనైతే. చేస్తారులే అమ్మా. సరే అమ్మా, ఇంకేమైనా చెప్తావా నువ్వు? ఒకప్పుడు కాలు కాలిపోయిందని మనం చూపించాం, కానీ ఇప్పుడు ఎందుకు కాలు దేవుడు వాళ్ళు తగ్గిపోయిందంత కాలు అంతా బాగానే ఉంది. తల్లిగారు ఫస్ట్లో పెట్టాం ఒక కట్ట బియ్యం ఇచ్చి. ఇది ఖచ్చితంగా సహాయం చేయడానికి మీ వంతు సహాయం మీరు చేయండి. సరే తల్లి, వందనాలమ్మా, వెళ్ళొస్తా. సరే అమ్మా.